తో మాట్లాడదాం. ఆదిలాబాద్ నుంచి జోషి చెప్పండి, మరి ఆదిలాబాద్ లో ప్రస్తుతం పరిస్థితులు ఏంటి? అక్కడ వాసవహుల సంఖ్య ఎలా ఉంది? అలాగే ప్రధానంగా ఆదిలాబాద్ లో ఎవరికి టికెట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? గుడ్ మార్నింగ్ వెన్నెల. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాల్లో చూసినట్లయితే ఆశావహుల అంటే కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నటువంటి ఆశావహుల సంఖ్య చాలా పెద్ద జాబితానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏకంగా బోత్ నియోజకవర్గం నుండి చూసినట్లయితే అంటే దాదాపుగా 17-18 మంది ఆశావహులు అక్కడ తమకే టికెట్ వస్తుంది అనేటటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాల్లో చూసినట్లయితే ఇప్పటికిప్పుడుగా అంటే ఖరారు అంటే అధికారికంగా ఖరారు మాత్రమే మిగిలి ఉంది అని కానీ టికెట్ మాత్రం వీళ్ళకే ఖచ్చితంగా వస్తుంది అనేటటువంటి ప్రచారంలో ఉన్నటువంటి నేతలకు సంబంధించినటువంటి జాబితా చూసినట్లయితే మొట్టమొదటిగా మంచిర్యాలకు సంబంధించినటువంటి కొక్కిరాల ప్రేమ్ సాగర్ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు దాదాపుగా టికెట్ ఖరారైంది అనేటటువంటి ప్రచారం పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి రాజకీయ వర్గాలన్నింటిలో కూడా జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఆయనకు పోటీదారులు కూడా ఎవరు లేకపోవడం అనేటటువంటిది ఆయన కలిసి వచ్చేటటువంటి అంశంగా చూడవచ్చు. అలాగే బెల్లంపల్లికి సంబంధించినటువంటి విషయంలో చూసినట్లయితే మాజీ మంత్రి గడ్డం వినోద్ కు సంబంధించి టికెట్ విషయంలో ఎటువంటి పోటీ లేనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర స్థాయిలో ఏదైతే ఏఐసిసి స్థాయిలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ వీళ్ళందరూ కూడా వామపక్షాలతో చర్చిస్తున్నటువంటి చర్చలకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి అంటే దానికి సంబంధించినటువంటి తుది ఫలితం వెలువడనటువంటి నేపథ్యంలో వామపక్షాలకు సిపిఐ సిపిఎం కు 2 టికెట్లు ఇస్తారా, 1 ఇస్తారా, ఇద్దరు కలిపి 5 టికెట్లు ఇస్తారా అనేటటువంటి నానా రకాలైనటువంటి మీమాంసలు ప్రశ్నలు ఉన్నటువంటి నేపథ్యంలో బెల్లంపల్లిలో అంటే అదంతా సింగరేణి బెల్ట్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ ఏఐటీయూసీ చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇది వరకు అక్కడ గుండా మల్లేష్ చాలా అంటే 5 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి పార్టీగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంత సందిగ్ధత నెలకొంది. అంటే ఇది పై స్థాయిలో ఉన్నటువంటి చర్చల ఫలితాన్ని బట్టి ఇక్కడ టికెట్ ఖరారయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అటు తర్వాత చూసినట్లయితే ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కూడా పోటీ త్రిముఖంగా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు అంటే జనబాహుల్యంలోకి వెళ్ళినటువంటి పేరు, జనంలో నాంతున్నటువంటి పేరు గట్టి పోటీ ఇవ్వడానికి అంటే ఎవరైతే మాజీ మంత్రి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి జోగురామన్నకు గట్టి పోటీ ఇవ్వగలిగేటటువంటి స్థాయి నాయకుడు అనేటటువంటి కోణంలో చూసినట్లయితే కంది శ్రీనివాస్ రెడ్డికి దాదాపుగా టికెట్ ఖరారయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పక్కనున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే అక్కడ చాంతాడంత పెద్ద జాబితా ఉన్నప్పటికీ కూడా ఆశావాహులకు సంబంధించి ప్రధానంగా 3-4 మధ్యనే ప్రధానంగా పోటీ ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం కాంగ్రెస్ కు సంబంధించి దరఖాస్తుల జాబితాలో. కానీ ఇక్కడ ఒకటి ఏమి అంటే బీజేపీకి చెందినటువంటి సిట్టింగ్ ఎంపీ ఎవరైతే సోయం బాపురావు ఉన్నారో ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు అనేటటువంటి ఈ యొక్క ప్రచారం నేపథ్యంలో అక్కడ ఆ యొక్క స్థానానికి సంబంధించినటువంటి సీటుని తొలి జాబితాలో కాకుండా కొంత హోల్డ్లో పెట్టేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యము. అదే సమయంలో నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే అక్కడ కేవలం కూచాడి శ్రీహర్రావు మాత్రమే ఏకైక అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి. పార్టీ అధిష్టానం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లుగా ఇది వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా మనకు తెలుస్తోంది. ఇక నిర్మల్ జిల్లా పరిధిలోని ముధోల్ కు సంబంధించి చూసినట్లయితే అక్కడ డాక్టర్ కొమ్రేవార్ కిరణ్ కుమార్ అని చెప్పి ఆయన వైద్య వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి తన ట్రస్ట్ ద్వారా కొద్ది సంవత్సరాలుగా సామాజిక సేవలో కొనసాగుతూ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి. ఆయనతో పాటుగా ముధోలు సిట్టింగ్ జడ్పీటీసీగా ఉన్నటువంటి ఆనందరావు పటేల్ కూడా టికెట్ రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆనందరావు వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందా లేకపోతే డాక్టర్ కొమ్రేవార్ కిరణ్ వైపు మొగ్గు చూపుతుందా అనేటటువంటిది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ముధోల్ నియోజకవర్గానికి చూసినట్లయితే రాజకీయం ప్రధానంగా ఇక్కడ అధికార పార్టీ బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొనేటటువంటి అవకాశాలు కొంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అయితే బీజేపీ నుండి బండి సంజయ్ కూడా బరిలో ఉంటారనేటటువంటి ప్రచారం కొనసాగుతోంది. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే నిర్మల్ జిల్లా పరిధిలోని ఖానాపూర్ నియోజకవర్గాన్ని చూసినట్లయితే ఇక్కడ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నటువంటి వెడ్మ బొజ్జు పటేల్ ఆదివాసీకి సంబంధించినటువంటి నాయకుడిగా బలంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనను పార్టీ అలాగే ప్రజలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈయనకు కూడా భరత్ చౌహాన్ అలాగే చార్లతా రాథోడ్ ఎవరైతే మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు చార్లతా రాథోడ్ ఉట్టూరు జెడ్పీటీసీ ఉన్నారో ఆమె కూడా పోటీదారుగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ పార్టీ అధిష్టానం ఈయన వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి రేఖా నాయక్ కు తాజాగా బీఆర్ఎస్ ప్రకటించినటువంటి అభ్యర్థుల జాబితాలో చోటు దక్కనటువంటి నేపథ్యంలో ఆమె ఏకంగా అధికార బీఆర్ఎస్ పార్టీ పైన తిరుగుబాటు బావుటా ఎగరేసినటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న ఆమె పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం జరిగింది. అయితే ఆమె కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ ఆశిస్తున్నప్పటికీ కూడా అక్కడ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బెడ్మ బొజ్జు పటేల్ కు టికెట్ కేటాయిస్తారా లేకపోతే రేఖానాయక్ కేటాయిస్తారా అనేటటువంటి కొంత ఆసక్తి రేపుతున్నటువంటి విషయం. ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చూసినట్లయితే అక్కడ
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఇద్దరు లంబాల